నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది అనే లోపే మరొకసారి పీటీ వారెంట్ ఇష్యూ కావడంతో ఆయన మరింత చిక్కుల్లో పడ్డారని చెప్పాలి. ఏదైతే కనుక కొంతకాలంగా విజయవాడకు సంబంధించిన సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా అయితే ఆయన ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకి తరచూ అనారోగ్య సమస్యలు రావడంతో కోర్టులకి బెయిల్ పిటిషన్ అర్థం ఆయన అర్జీ పెట్టుకున్నారు. అయితే ఈ క్రమంలో కోర్టు ఆయనకి పలు వైద్య పరీక్షలు చేయించాలంటూ కూడా ఆదేశించడం, అదేవిధంగా ప్రభుత్వ ఏదైతే ఆసుపత్రికి తరలించడం, పలు వైద్య పరీక్షలు బీపీ, షుగర్ వంటి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు అయితే డాక్టర్లు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి రిమాండ్కి అయితే తరలించారు. ముఖ్యంగా ఆయనకి సంబంధించిన సత్యవర్ధన్ కేసులు, అదేవిధంగా గన్నవరంకి సంబంధించిన కొంత ప్రైవేటు భూములకు సంబంధించిన కేసుల్లో అయితే ఆయనకు ప్రధానంగా కొంత ఊరట లభించి బెయిల్ ఇష్యూ అయినా సరే ఇప్పటికీ కూడా మరికొన్ని కేసులు అయితే ఆయన్ని వెంటాడుతున్నాయని చెప్పాలి. ఏదైతే ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గం సంబంధించి కొన్ని భూములు, ఇళ్ల పట్టాలు ఆయన సొంతంగా ఎటువంటి ఎంఆర్ఓ కానీ ఎటువంటి ప్రభుత్వ అధికారి సంతకం లేకుండా ఆయన సొంతంగా ఇళ్ల పట్టాలు జారీ చేసి ఎన్నికల సందర్భంలో ఆయన ప్రజలను ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఆయన చేశారంటూ కూడా మరొక కేసు అయితే నమోదైంది. అయితే అప్పట్లో నమోదైన 2018లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే దాన్ని కేసునైతే నీరుగార్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో వల్లభనేని వంశీకి సంబంధించి మరొకసారి ఆ కేసునైతే తిరగతోడి గన్నవరానికి సంబంధించిన ఏదైతే హనుమాన్ జంక్షన్ ఏదైతే ఉందో హనుమాన్ జంక్షన్ సంబంధించిన పోలీసులు అయితే మరోసారి పీటీ వారెంట్ అయితే ఇష్యూ చేశారు. ఆయన విచారణకు తీసుకుని అనంతరం కోర్టులో మరొకసారి శుక్రవారం ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మరొకసారి ఆయన బెయిల్ వచ్చినా సరే కేసులు వెంటాడుతున్న పరిస్థితి అయితే మరొకసారి క్లియర్ కట్గా చూడొచ్చు. అదేవిధంగా వల్లభనేని వంశీకి ఈ కేసే కాకుండా పలు మైనింగ్ కేసుల్లో కూడా ముఖ్యంగా నియోజకవర్గంలో భారీ ఎత్తున మైనింగ్కి పాల్పడ్డారు, అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు అయితే దాన్ని విచారణ చేయడం, దాన్ని కూడా మరికొద్ది రోజుల్లో సిబిఐకి అయితే దాన్ని ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన గత కొంతకాలంగా రిమాండ్ ఖైదీగా ఉన్నా సరే, అనారోగ్యం వెంటాడుతున్నా సరే, అనారోగ్యంతో బయటపడే లోపే బెయిల్ వచ్చే లోపే మరొక పిటిషన్ పీటీ వారెంట్లు ఒకదానిపై ఒకటి పడడం ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్రమంలో వల్లభనేని వంశీ అసలు ప్రధానంగా ఇంత చిక్కుల్లోకి కారణం ఏంటి అంటే కనుక మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయన రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి మొదలైంది. టీడీపీ నుంచి మొదలైన అనంతరం ఆయన నారా లోకేష్తో కొన్ని విభేదాలు పాల్పడిన అనంతరం ఎలక్షన్లో టీడీపీకి సంబంధించి నెగ్గినా కానీ వైసీపీలో సపోర్ట్ ఇవ్వడం, వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మారడం, ఏదో వైసీపీలో అప్పుల్లో యార్లగడ్డ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఓటమి పాలైన సంగతి అందరికీ తెలిసిందే వల్లభనేని వంశీ పైన. అయితే ఈ యార్లగడ్డ వెంకట్రావు అయితే ఈ వల్లభనేని వంశీ వైసీపీకి రావడంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఆయన కూడా రాజకీయంగా కొన్ని మార్పులు అనంతరం జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి టీడీపీలో జాయిన్ అవ్వడం, ఘన విజయం సాధించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీ నోటి ధోల అనొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అంత జిగుచ్చాకరంగా ఉన్నాయి. గతంలో ప్రతిపక్ష నాయకుడు అనండి, మరి ఏ విధమైన చంద్రబాబు నాయుడు గారిని కానీ అతని సతీమణి కానీ నిండు సభలో అయితే అవమానించడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే కొంచెం పర్సనల్గా వెళ్ళడం, పర్సనల్గా ఆడవారిని రాజకీయాల్లోకి సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారిని సైతం అనేక నిందలు వేయడం, దుర్భాషలాడడం, ఇదంతా కూడా కొంత బాధ కలిగించిన విషయం అయితే అప్పుల్లో గత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి కలిగిన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే అధికారం వచ్చిన అనంతరం కక్షపూరితంగా చేస్తున్నారా అంటే ఒక వ్యక్తిని ఏదైనా కేసులో ఇరికించాలంటే కేవలం కక్ష ఉంటేనే సరిపోదు, దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉంటేనే ఆ కేసు నిలబడే పరిస్థితి అయితే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే వల్లభనేని వంశీకి సంబంధించిన అది అధికార దుర్వినియోగం అనండి, అది ఏ రకంగా అయినా చూసుకోండి. సత్యవర్ధన్ని బెదిరించడం దగ్గర నుంచి టీడీపీ గన్నవరం ఆఫీస్ ధ్వంసం చేయడం కావచ్చు, పలు భూములు, ప్రైవేటు భూములు వారి అనుచరులతో కూడి వాటిని ఆక్రమణలకు గురి చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఈ మైనింగ్కి పాల్పడడం, బెదిరింపులకు పాల్పడడం, నియోజకవర్గంలో సొంత ప్రజలపై బెదిరించారంటూ కూడా అనేక మంది వచ్చి వరుసగా కేసులు నమోదు చేయడం,
ఇవన్నీ కూడా ఏదైతే సత్యవర్ధన్కి సంబంధించిన కేసులో ఆయన రిమాండ్కి ఎప్పుడైతే తరలించారో ఆయన రిమాండ్లో ఉన్న సెకండ్ నుంచి కూడా ఆయన అనేక కేసులు చుట్టుముట్టాయని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీకి కేవలం ఇది కక్షపూరితంగా వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నట్టు కేవలం కక్షపూరితంగా అయితే మనం చూసుకున్నట్లయితే కేవలం కక్ష ఉంటే సరిపోదు, ఖచ్చితంగా సాక్ష్యాలు కూడా ఉండాలి. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ పూర్వకంగా అయితే అటు పోలీసులు కానీ విచారణాధికారులు కానీ సబ్మిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వల్లభనేని వంశీ పూర్తిగా చిక్కుల్లో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఏదైతే ఆయన కర్మ ఫలితం మరొకసారి వచ్చిందంటూ కూడా పలువురు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో అధికారం చూసుకుని అధికార దుర్వినియోగం కావచ్చు, అనేక మంది నిందలు చేయడం కావచ్చు, ఇలా ఈ రకంగా దుర్భాషలాడి నిందించి అవమానాలు చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో చిక్కుకున్నారనేది చెప్పవచ్చు. ఎందుకంటే మైనింగ్ సంబంధించింది కేవలం మైనింగ్ ఒక మైనింగ్ వ్యవహారాన్ని ఒకదాన్ని చూస్తే కనుక ప్రతి నియోజకవర్గంలో సహజసిద్ధంగా మైనింగ్ సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. ఏదైతే ఇప్పుడు చెరువులు కానివ్వండి, మైనింగ్ అక్రమంగా మట్టి తోలకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి చోట ఉండేవే. అవేమి ఇప్పుడు కొత్తగా ఇవాళ వల్లభనేని వంశీ కేవలం కనిపెట్టింది అయితే కాదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రధానంగా ఒక రైతు ప్రభుత్వానికి ఆస్తి కట్టకుండా, పన్ను కట్టకుండా, లేదంటే పర్మిషన్ తీసుకోకుండా మైనింగ్ చేయడం, మట్టిని అమ్ముకోవడం, ఇవన్నీ కూడా ఒక రకంగా తప్పే. దానికి సంబంధించిన విజిలెన్స్ అధికారులు కానీ ఎవరైనా కనుక చర్యలు తీసుకుంటే దానికి కొంత పెనాల్టీతో అయితే సరిపోయేది. అయితే వల్లభనేని వంశీ పైన కేవలం ఆ కేసు కాదు, క్రిమినల్ కేసులు నమోదవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గంలో ఎవరు మైనింగ్కి చేసిన, ఎవరు తవ్వకాలు చేసినా, లేదా ఎవరు ఏది చేసినా సరే తన అనుచరులు పెట్టుకొని బెదిరింపులకి పాల్పడ్డారు. అదేవిధంగా మట్టిని యథేచ్ఛగా మైనింగ్కి పాల్పడ్డారంటూ కూడా పలు ఆరోపణలను ప్రధానంగా దానికి సంబంధించిన అధికారులు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో విచారణలకు ఆదేశించడంతో అవి బట్టబయలైన పరిస్థితి అయితే ఉంది అని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అయితే ఏది ఏమైనా సరే వల్లభనేని వంశీ ఊరట లభించింది అనుకునే లోపే మరొకసారి వెనువెంట కేసులు వెంటాడడం అయితే ఆయన పూర్తి స్థాయిలో చిక్కుల్లో పడ్డట్టుగా అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. వల్లభనేని వంశీ అనారోగ్యంగా చాలా క్షీణించిందని అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే కొన్ని విజువల్స్లో కూడా మనం చూసుకుంటే ప్రధానంగా ఆయనకు అనారోగ్యం క్లియర్ కట్గా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి వల్లభనేని వంశీ ఊరట లభిస్తుందా? ఈ కోర్టులు కూడా ఆయనకి బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుందా? ఈ మైనింగ్ కేసులో కావచ్చు, మరి కొత్తగా ఛార్జ్ షీట్ అయిన కేసుల్లో కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి ఊరట లభించి కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా? ఇవన్నీ జరగాలంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేయాలి. అయితే కర్మ ఫలితం తప్పదని అయితే ప్రధానంగా ఈ వల్లభనేని వంశీని అయితే చూస్తే అందరికీ ఒక ఉదాహరణగా అర్థమవుతున్న